నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలో సాధించినవి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరిన దాడి రత్నాకర్. ప్రధాని నరేంద్ర మోదీ నెల 8వ తేదీన విశాఖపట్నంలో పూర్తి చేయనున్న రైల్వే జోన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలో సాధించినవేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. కానీ సొమ్ముకడిది సోకొకడిది అనే చందంగా ఇవన్నీ తామే తీసుకొచ్చామన్నట్లుగా మంత్రి లోకేష్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని, ప్లాంట్ అభివృద్ధి కోసం కర్ణాటక తరహాలో 15,000 కోట్లను కేంద్రం నుంచి తీసుకురావాలని సవాల్ విసిరారు. స్థానిక మద్దిలపాలెంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏ శాఖపైన అవగాహన లేకపోయినా సకల శాఖల మంత్రిగా, కలెక్షన్ కింగ్ గా లోకేష్ 7 నెలల నుంచి మంచి పేరే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు, కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు
నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసులు అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు, ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? రాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ రాన్స్టాడ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? WNS ఈరోజు మీరు చెప్తా ఉన్నారు HSBC వెళ్ళిపోయిందని చెప్పి, అదే HSBC ఆ బిల్డింగ్ లో WNS తీసుకుని వచ్చి 3000 మందికి ఉపాధి కల్పించింది ఎవరు ప్రభుత్వంలో చేశారు? మీకు ఇవేవి కనబడదు. మేము తీసుకొచ్చినటువంటి TCSను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తే, ఆ TCS కూడా 10,000 మంది అన్నారు. నిన్న మాట్లాడితేనేమో 1500, 2000 మంది అని అంటున్నారు. సరే, చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం, ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం 1000 మంది ఎంప్లాయీస్తో ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నానని చెప్పాం. 1000 మందితో సెంటర్ ఓపెన్ చేశాం. గత సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించాం. అసలు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ తీసుకొని వచ్చి అక్కడ ఐటీ హిల్స్ స్థాపన కారకులే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మీ తండ్రి గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి. మళ్ళీ నేను అడుగుతారు, మీరు ఏం చేశారు ఇక్కడ 700 కోట్లు పెట్టి, 400 కోట్లు 700 కోట్లు పెట్టి మీరు ఋషికొండలో బిల్డింగ్ కట్టారని? ఎస్, గవర్నమెంట్ బిల్డింగ్ అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే, లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే. ప్రభుత్వానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేద్కర్ విగ్రహం వద్ద జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో నిరసన నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ అభిమానులను, ప్రజాస్వామిక వాదులను అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరి ఏమిటో దేశ ప్రజలకు మరోసారి అర్థమైందన్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా అమిత్ షాను వెనకేసుకురావడం శోచనీయమన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి ప్రసాద్, నగర అధ్యక్షుడు చెక్కా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈవేళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఇవాళ కాకినాడ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేస్తున్నాం. దీనికి అందరికీ కూడా కారణం ఏమిటంటే, ఏ విధంగా అయితే మరి మన ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైసెస్ని అవమానిస్తున్నారో, ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ రచయిత అంబేద్కర్ గారిని విగ్రహిస్తున్నారో, అవమానిస్తున్నారో, ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారో, ఇది హైలైట్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 అంశాల మీద కూడా మరి దానికి నిదర్శనం మరి హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడిన మాటలే నిదర్శనం. ఆనాడు త్యాగదనులు బాపూజీ గారి
నాయకత్వంలో మరి ఎంతో త్యాగాలు, మరి మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతోమంది త్యాగాలు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది జైలుకు వెళ్ళారు. వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. తర్వాత నూతనంగా ఏర్పడిన దేశానికి మరి ఒక బైబిల్ ఉండాలనేది గుర్తించి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని, ఆయన చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఒక మాట అన్నారు ఆయన, ఈ రాజ్యాంగాన్ని మరి దుర్వినియోగం, ఒక పరిపాలనలో తేడా వస్తే రాజ్యాంగానికి అవమానం చేసినట్టే, రాజ్యాంగాన్ని పరిపాలించబోయినట్టే అన్నట్టు వ్యాఖ్యానం కూడా ఆయన నాడు చేశారు. ఎంతో దూరదృష్టితో చేశారు. అదే ఇవాళ మనం చూస్తున్నాం. రాజ్యాంగంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా క్షీణపరిచి రాజ్యాంగాన్ని అనుసరించకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని డేంజర్కి తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. మనకి స్వతంత్రం వచ్చింది, దాని ద్వారా మనకి రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం ద్వారా మనకి ఒక వైబ్రెంట్ డెమోక్రసీ వచ్చింది. ఎప్పుడైతే ఈ డెమోక్రసీ వీకెన్ అవుతుందో మనం ప్రజలుగా మన వాయిస్ కోల్పోతాం. ప్రజలారా మరి మేలుకోవాలండి అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని మీ ద్వారా ప్రజలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ ఉద్దేశ ప్రకారం మేము ఆల్రెడీ డిమాండ్ చేయడం జరిగిందండి. హోంమంత్రి గారు తక్షణమే రిజైన్ చేయాలని మేము కోవడం జరిగింది. మరి చాలా దురదృష్టమైన పరిస్థితి ఏమిటంటే హోంమంత్రి గారు అన్న వ్యాఖ్యానాలని జనవరి 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అనకాపల్లి జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరుగు భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భంగా సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ పాల్గొనే ఈ సభ అనకాపల్లి ప్రాంత వాసులకు ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా అన్నారు. రేపు నరేంద్ర మోదీ ద్వారా శంకుస్థాపన జరగబోయే ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయని, పూడిమడక ప్రాంతంలో ఎన్టీపీసీ ప్రాంగణంలో హైడ్రోజన్ ప్లాంట్ ను సుమారు 70,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారని, నక్కపల్లి దగ్గర బైక్ పార్క్ 1,439 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారని, ఇవే కాకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కలను సాకారం చేసుకునే తరుణం రేపే ఏర్పడిందని అన్నారు. ఇన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లాలో ఉన్నప్పుడు దీనిని విజయవంతం చేయవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు లాభం చేకూరుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడుతుందని అన్నారు. గతంలో కాసింకోట మండలంలో జరిగిన భారీ బహిరంగ సభలు విజయవంతం చేసిన స్మృతులను నరేంద్ర మోదీ అప్పటికే గుర్తు చేసుకుంటూ ఉంటారని, అదేవిధంగా ఈ సాధన కూడా విజయవంతం చేయవలసిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఈ భారీ బహిరంగ సభను ప్రజలందరూ విజయవంతం చేయవలసిందిగా దాడి రత్నాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన రేపు 8వ తారీఖున విశాఖపట్నంలో బహిరంగ సభ జరగబోతా ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు పాల్గొనేటువంటి ఈ సభ అత్యంత ప్రతిష్టాకరమైనటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వాసులు మనం పెద్ద ఎత్తున ఈ సభకి తరలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోయేటువంటి ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఇక్కడ యలమంచిలి నియోజకవర్గం పూడిమడక దగ్గర ఉండేటువంటి ఎన్టీపీసీ ప్రాంగణంలో హైడ్రోజన్ ప్లాంట్ సుమారు 70,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతా ఉన్నారు. అదేవిధంగా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ 1,439 కోట్ల రూపాయలతో రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు.
ఇదే కాకుండా విశాఖపట్నం రైల్వే జోన్, ఎప్పటి నుంచో మనల్ని కలకంటున్నటువంటి రైల్వే జోన్, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సారథ్యంలో దాన్ని మనందరం కూడా రేపు శంకుస్థాపన చేసుకొని రైల్వే జోన్ని కూడా కళను కూడా సార్థకత చేసుకునేటువంటి అవకాశం కలిగింది. మరి ఇన్ని ప్రాజెక్టులు మన అనకాపల్లి జిల్లావి ఉన్నప్పుడు మన అనకాపల్లి జిల్లా ప్రజలు దీని ద్వారా బెనిఫిట్ అవుతా ఉన్నప్పుడు మరి అనేక హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా ఈ ఉద్యోగాలు లభించబోతా ఉన్నాయి. కాబట్టి అత్యంత మరి పెద్ద ప్రాజెక్టులు, ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులని ఈవేళ ఇక్కడ అనకాపల్లిలో ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆనందదాయకం. మన ప్రజలందరూ కూడా ఈ ప్రాజెక్టుల్ని మరి ఇదివరకు మనం చూసాం, ఎన్నికల 7 నెలల క్రితమే మన అనకాపల్లిలో సీఎం రమేష్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ నరేంద్ర మోడీ గారిది ఇక్కడే మన కసిక్కోట మండలంలో తాళపాలెం సమీపంలో ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా పెద్ద ఎత్తున మన అనకాపల్లి వాసులందరూ కూడా ఆ సభని పెద్ద ఎత్తున వెళ్ళి జయప్రదం చేశాం. సో అది ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కనిపిస్తే ఆయన మన ప్రాంత వాసులందరికీ గుర్తుపెట్టుకొని అనకాపల్లి సభ మంచి విజయవంతం చేశారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వారు ఈరోజు సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు, వారి చొరవ వల్ల ఈవేళ ఇంకా అనేక ప్రాజెక్టులు అనకాపల్లిలో రాబోతా ఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని ఇంకా మరిన్ని ప్రాజెక్టులని ఈవేళ ఇంకా అనేక ప్రాజెక్టులు విశాఖపట్నంకి రాబోతా ఉన్నాయి. అలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఫ్లైఓవర్స్ కానీ, ఈవేళ కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి నూతన ప్రాజెక్టులు కానీ, ఈవేళ విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి హైవే ప్రాజెక్టులు కానీ అనేక రేపు అవి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నందుకు మన తాలూకా బాధ్యత, మన ప్రాంత ప్రజలందరి తాలూకా బాధ్యత ఏంటంటే ఇన్ని ప్రాజెక్టులని మనకి అత్యంత సహకరించి ఈ ప్రాజెక్టులు మంజూరు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నప్పుడు మన గౌరవప్రదంగా వారిని మనం చూడడానికి, అలాగే వారిని గౌరవప్రదంగా రిసీవ్ చేసుకోవడానికి కూడా వెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా రేపు పెద్ద ఎత్తున మనందరం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు మరి జిల్లా యంత్రాంగం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే చేసి ఉంది. అన్ని చోట్ల కూడా బస్సుల్ని అన్ని గ్రామాల్లోని అలాగే సచివాలయ పరిధిలోని బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సుల్లో కూడా రూట్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో బస్సులు వస్తాయి, ఆ బస్సులు మధ్యాహ్నం మరి వేరంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ప్రోగ్రాం కాబట్టి ఎన్ఎస్జీస్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్ ఇవన్నీ కూడా అత్యధికమైన సెక్యూరిటీ ఉండడం వల్ల ముందుగానే ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏదేమైనా 1:30-2 లోపు మనం ఇంజనీరింగ్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లోకి మనం చేరిపోవాలి. మన అనకాపల్లి నుంచి బయలుదేరినటువంటి బస్సులన్నీ కూడా ఇవాళ ఎన్ఐడి మీదుగా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ సమీపంలోనే మద్దిలపాలెం బస్ స్టాప్ దగ్గరే మన బస్సులన్నీ కూడా మన ప్రజల్ని దింపేస్తారు. దగ్గరలోనే పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కరెక్ట్ గా 50 మీటర్ల దూరంలోనే సభా ప్రాంగణం ఉంది. కాబట్టి మనం ఎక్కువ దూరం నడవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అట్లాగే ఇబ్బంది పడకుండా బస్సుల్లోనే మనం భోజన ఏర్పాట్లు కూడా అక్కడే చేస్తున్నాం. కాబట్టి భోజన ప్యాకెట్లు కూడా బస్సుల్లోనే ఏర్పాటు చేసి అక్కడ ఇవ్వడం, మంచినీరు కానీ ఇవాళ స్నాక్స్ రూపంలో కానీ ఇవన్నీ కూడా రూట్ ఆఫీసర్స్ బస్సుల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరిగి వచ్చేటప్పుడు లేట్ అయినప్పటికి కూడా 4 గంటలకు సభ మొదలయ్యి సుమారు 6 గంటల వరకు కొనసాగుతా ఉంది. 6 గంటలకల్లా పూర్తవుతుంది. కానీ వచ్చేటప్పుడు మళ్ళీ లేట్ అయినా ఇబ్బంది పడకుండా మళ్ళీ రాత్రి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బస్సులోనే ఆ భోజన తాలూకా ఏర్పాట్లు బస్సులోనే అందివ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు ఏదేమైనా మన అనకాపల్లి జిల్లా తరపున మన ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనేటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ రోడ్ షో అలాగే బహిరంగ సభ ఉన్నాయి. కానీ మన అనకాపల్లి జిల్లా వాసులందరూ కూడా రోడ్ షోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మనం ప్రాంగణం ఏదైతే ఉందో, ఆంధ్ర సిటీ బహిరంగ సభ ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడికే మన అనకాపల్లి జిల్లా వాసులందరూ కూడా అక్కడికి తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి కన్ఫ్యూజన్ కాకుండా పూర్తి స్థాయిలో, అలాగే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, డ్వాక్రా సంఘాల మహిళలు, రైతు ఉత్పత్తిదారులు సంఘాలు, ఇతర చేనేత సహకార సంఘాలు కలిసి తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు సికోలు డ్వాక్రా బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని నాబార్డు శ్రీకాకుళం జిల్లా డెవలప్మెంట్ అధికారి రమేష్ కృష్ణ చెప్పారు. శ్రీకాకుళం డ్వాక్రా బజార్లో మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డ్వాక్రా బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ 75 స్టాల్స్ ఉన్నాయని, ఇందులో రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ 15 వరకు ఉన్నాయని అన్నారు. జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి శ్రీకాకుళం ఖ్యాతిని ఇనుమడింపు చేయాలని ఆయన కోరారు. నాబార్డు మరియు శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల సమన్వయంతో సికోలు డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశామని, వారం రోజుల పాటు ఈ బజార్ ఉంటుందని, ఇక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన వస్తువులు కొనుగోలు చేసి రైతులకు, మహిళలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ ఓదండరావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యా ఫౌండేషన్స్ ఎన్జిఓ అండి మాది. ఇక్కడ ఈ సిక్కోర్ డ్వాక్రా బజారు మా దగ్గర ఉన్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, అలాగే వివిధ రకాల ఎస్హెచ్జి స్థానిక ఉత్పత్తులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. మా దగ్గర నబార్డ్ సహకారంతో 4 రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఉన్నాయి. అందులో మేము పండించుకున్న పెసలు, మినుముల ద్వారా ప్రాసెస్ చేసి వాటికి సంబంధించిన ఉత్పత్తుల్ని, అలాగే వేరుశనగ పలుకులు వేరేగా, అలాగే కొండ ప్రాంతాల్లో పండుతున్న పసుపు, కొండ చీపురుల్ని వాటిని కూడా ప్రాసెస్ చేసి వాటికి ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి మేము ఇక్కడ మరి అమ్మకాలకి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. ఈ డ్వాక్రా బజారు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. మా ప్రోడక్ట్స్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం అయినా కానీ, లేదంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడం కోసం అయితేనేమి, అన్ని రకాలుగా కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఈ సిక్కోల్ డ్వాక్రా బజార్ అనేది ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని డ్వాక్రా బజార్లో కూడా మేము ఈ శ్రీకాకుళం జిల్లాలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక మీదట కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నబార్డ్ కూడా మాకు సహకరించి మరింత ముందుకు వెళ్ళడానికి మాకు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ కృష్ణ. నేను నాబార్డ్ డిడిఎం శ్రీకాకుళం జిల్లాకి. ఈరోజు సిక్కోలు డ్వాక్రా బజార్ ఈ 6వ తారీఖున స్టార్ట్ అయ్యి 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఇందులో ఎస్హెచ్జి మహిళలు, ఇంకా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల తాలూకా ప్రోడక్ట్స్, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టారంటే మహిళలు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది శ్రీకాకుళం జిల్లా ప్రజలు తెలుసుకుంటారు. అలాగే మిగిలిన మహిళలు కూడా వీళ్ళని ప్రోత్సాహంగా తీసుకొని వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళకు తగ్గవి చేసుకుని వాళ్ళ ఆదాయాలు పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి డిఆర్డిఏ ఇంకా నాబార్డు సపోర్ట్తో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఓకే. సబ్బవరం మండలంలోని ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాలులో ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పాల్గొని ఈ నెల 8న ప్రధానమంత్రి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని ఎన్డీఏ కూటమి నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ నాయకులు గొర్లి రామునాయుడు, తహసీల్దార్ చిన్ని కృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె మనోరమ, ఎంపీడీఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రావడం, రోడ్ షో బహిరంగ సభలో ఉండటం, మన అనకాపల్లి జిల్లాలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలతో పరిశ్రమలు రావడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. మరి అందరికన్నా మనకే ఎక్కువ బాధ్యత ఉంది. నేను అనకాపల్లి కార్పొరేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి తరలి రావాలి అని చెప్పి సిటీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు బాధ్యత ఎక్కువ ఉంది. పర్టికులర్గా ఎక్కువ పెద్ద మండలం కాబట్టి
సభవరం మండలానికి 7,500 మందిని మనుషులతో పాటు 150 బస్సులు కూడా అలాట్ చేయడం జరిగింది. మన స్పెషల్ ఆఫీసర్ గారు కానీ, మన ఎంపీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ నిన్ననే ఇప్పటికి 3 మీటింగ్లు చేశాం వేలతో. మీరు ఏర్పాట్లోని అయిపోయినాయి అనుకుంటున్నాను. నిన్ననే చెప్పానమ్మా పంపించ మీకు 7,500లో 50-50 ఉండాలి. మగవాళ్ళు 50%, ఆడవాళ్ళు 50%. ఏ ఊరికి ఎన్ని బస్సులు పంపిస్తున్నారు అనేది ఇవ్వాలి. మీరు ఆ గ్రామాల్లో పెద్దలని చెప్పి, ఆ బస్సు సూపర్వైజర్లు చెప్పి అందరి నెంబర్లు ఒకరొకరు షేర్ చేసుకునేట్టుగా చేసి రేపు 9:30 బస్సు ఎక్కించే కార్యక్రమం మీరు చేస్తేనే టైంకి రీచ్ అవ్వగలరు. టైంకి చాలా నేను బాబ్జీ గారు పట్టుబట్టి స్టేజీకి దగ్గర 30 నుంచి 40 అడుగుల దూరంలో మీకు అకామిడేషన్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే 7,500 కాకపోతే 10,000 తెస్తాం, కానీ మాకు మాత్రం దగ్గర ఉండాలని చెప్పి రోడ్డు దాటకనే అవతల పక్కన పార్కింగ్లో కాదు బస్సు దిగుతాం, రోడ్డు దాటి మీటింగ్లో వచ్చి కూర్చుంటాం. మీటింగ్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా మాకు గ్యాలరీ ఇస్తారు. ఆ గ్యాలరీలో నేను సాయంత్రం మీకు చెప్తానన్నా, ఆ గ్యాలరీలో సభవరం వచ్చి కూర్చోవాలి. ఇట్టించి భోజనం మీరు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను, బాబ్జీ గారు ఫాలోఅప్ చేస్తారు, రామనాయుడు గారు బీజేపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి మేము ముగ్గురు ఉంటాం. అయితే మీకు చెప్పాల్సిందల్లా మన నాయకులకి, ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులకు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనమంతా కూడా పార్టీ పరంగా వచ్చే వాళ్ళందరూ కూడా రోడ్ షో 5, 6, 7, 8, 9, 10, 11 కంపార్ట్మెంట్ మనకి ఇచ్చారు. నేను బాబ్జీ గారు, రామనాయుడు కూడా అక్కడే డ్యూటీ. మీ అందరికి కూడా మీరు వచ్చే కారుల్లో వచ్చినా, ఆటోల్లో వచ్చినా, బస్సుల్లో వచ్చినా మనం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్పోర్ట్. మీరందరూ మాత్రం అక్కడికి వస్తే రోడ్ షో అనేది మనకి 6 బార్కెట్స్ ఇచ్చారు. 6 జోన్లలో ఒక జోన్లో 2,000 మందిని పెడతాం. 7 ఇచ్చారు, 14,000 మందిని పెట్టాలి. మీ మండలం నుంచి ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టుకున్నారు. కొద్దిగా సైడ్ కొద్దిగా ఓకే ఓకే ఇంట్లోకి రావాలి తిట్టుకొని భోజనాలు అదే తిట్టుకొని చెప్పి మీకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మిగతావన్నీ కూడా అధికారులు పెట్టారు. వాళ్ళకి ఎంతవరకు బాధ్యత ఒక మనిషి పెట్టాం కదా అయిపోతుందని అనుకుంటారు, కానీ భోజనం అందిందా, ఆ మనిషి పెట్టాడా లేదా అనేది చాలా కష్టం. వాళ్ళు వెరిఫై చేసుకోలేరు. అవన్నీ మీరే దగ్గర తీసుకోవాలి. మిగతా విషయాలు మీకు తెలుసు. ఏ ఊరికి ఎన్ని పర్సెంట్ డేటా ఇచ్చారో మీకు డేటా ఇస్తారో ఆ డేటా ప్రకారం మీరు అందరూ కూడా మిక్సింగ్ ఉండాలి. ఓన్లీ ఈ వెలుగుకి సంబంధించి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈ జగన్ మీటింగ్ లా మనం అందరం ఆరాధనతోనే జరిపేద్దామంటే జరగదు. కాబట్టి మనం అందరం కూడా కార్యకర్తలు మనకున్న వెహికల్స్ కానీ, కార్ కానీ వాడుకొని మీరు రండి. బస్సు ఎక్కకపోతే మిగతా వాళ్ళని మిక్సింగ్ బయటలో ఊళ్ళో ఆ బస్సుల్లో మరి ఎక్కించుకొని తీసి రావాలని చెప్పి కోరుతూ, మరి ఇప్పుడు ఈ సమావేశాన్ని మనం దిగుడు చేస్తామా చెయ్యమా అనేది కాదు, కానీ పార్టీ పరంగా పెద్దలు ఒకసారి అందరూ వచ్చారు కాబట్టి వారికి కూడా ఇవన్నీ కూడా తెలియాలని చెప్పి మరి సడన్గా మళ్ళీ 3 మండలాలు మీటింగ్ పెట్టి ఇప్పుడు రావడం జరిగింది. సో మీరందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇదంతా కూడా మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి అభివృద్ధి చెందే రోజు నిజంగా చెప్పాలంటే 6 నెలల లోపల ఎంత ప్రగతి సాధించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇద్దరు సమర్థవంతమైన నాయకులు మీకు రమేష్ బాబు గారు మాకు మంచి స్నేహితులు, మరొక పక్క బాబ్జీ గారు సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆ విధంగా ఇద్దరు సమర్థవంతమైన నాయకులు మీకు పెందుతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి రామానాయుడు గారు, వేదికను అలంకరించిన అధికారులు, ముందున్నటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా
మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి మీటింగ్ జరగబోతా ఉంది విశాఖపట్నంలో. 2 లక్షల కోట్ల రూపాయలతోటి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ జరుపుకోబోతా ఉన్నాం. రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి మీటింగ్. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ. ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకసారి వాయిదా పడింది, రెండోసారి మళ్ళా డేట్ ఫిక్స్ చేసి 3 గంటల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కానీ శంకుస్థాపనలు కానీ చేసుకోబోతా ఉన్నాం. దానికోసం ఒక మంచి ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం కాబట్టి మనం కూడా మన ప్రతిష్టని పెంచుకోవడానికి, కేంద్రం నుంచి ఏదో ఎక్కువ నిధులు రాబట్టేటువంటి దానికి, ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేటువంటి దానికి కూటమి బలంగా ఉంది అనేటువంటి సంకేతాలు దేశానికి తెలియజెప్పడానికి కానీ ఈ యొక్క బహిరంగ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోకేష్ బాబు గారు కూడా సాయంత్రానికి వస్తున్నారు. ఆయన కూడా ఉండి పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తొలి సమావేశం విశాఖపట్నం. కాబట్టి మన అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుకు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు చేసుకునేటువంటి దానికి కానీ ఈ యొక్క ఇటువంటి సభలు మనం ఎంత బాగా సక్సెస్ చేస్తే అంత మనకి కేంద్రం నుంచి సహకారం ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం రమేష్ గారు నాయకత్వంలో బాబ్జీ గారు కలిసి ఏ విధంగానైతే 65 పికప్ పాయింట్స్ పెట్టారు, మీకు 150 బస్సులు ఇచ్చారు, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ లోటుపాట్లు లేకుండా కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెందుర్తికి 35,000 మంది సమర్థవంతమైన నాయకులు ఉన్నారు కాబట్టి 35,000 మంది ఈ నియోజకవర్గం నుంచి సభకు అదేవిధంగా రోడ్ షోకి తరలించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నమ్మకం విశ్వాసంతో ఈ నియోజకవర్గానికి 35,000 మంది తరలించాలని నిర్ణయించారు. దానికి ఎవరికి వాళ్ళే శక్తి మేరకు మనం మన యొక్క బలాన్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరు శక్తి మేరకు ఎవరికి వాళ్ళు ఏ బస్సుకి ఎవరనేది కూడా డ్యూటీ వేసుకోవాలి. ఎందుకంటే చిలకలూరుపేటలో అది పెద్ద మీటింగ్ చేశాం. మా రమేష్ గారు చెప్పినట్టు మా నియోజకవర్గంలోనే పెట్టి కూటమి ఒత్తు కుదిరిన తర్వాత ఫస్ట్ మీటింగ్ చిలకలూరుపేట నా కాన్స్టిట్యున్సీ. ఆ విధంగా అతి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. 15 కిలోమీటర్లు 3 హైవేస్ కూడా జామ్ అయిపోయింది. ఒక దశలో మోడీ గారు కూడా లేచి స్టాండ్ ప్యాడ్ అవుతుందని 2-3 సార్లు మధ్యలో మోడీ గారు కూడా లేచి పోలీసుని కంట్రోల్ చేయమని కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు. ఆ విధంగా మేము తక్కువ సమయంలో కూడా 350 ఎకరాల్లో మేము భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. తొలి బహిరంగ సభ ఛాలెంజ్గా తీసుకోవాలని బాబు గారు చెప్పటం, అందరం కూడా శ్రమించి అతి కొద్ది సమయంలోనే చాలా సక్సెస్ఫుల్గా చేశాం. నేను కూడా కొంతమంది వచ్చి ఉంటారు, వచ్చారా? ఆ విధంగా ఇది కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి విశాఖపట్నం సభ. రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందో మీరు చూశారు. గాడి తప్పిన పాలన గాడిలో పెట్టడంలో కానీ, ఆర్థిక విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడటానికి ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు గారి అనుభవాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆయన సమర్థత, ఆయన అనుభవం 7 నెలల్లో చూశారు. ఎందుకంటే గాడి తప్పిన పాలన ఆర్థికంగా మరి ఏ వెసులుబాటు లేకుండా మనకు అప్పచెప్పారు రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని కూడా ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ 4,000 అమలు చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆ విధంగా మిగిలిన పథకాలు కూడా అమలు చేసి కూటమి ప్రభుత్వం యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు అంతకన్నా పడదలతో ఉన్నారు.
కాబట్టి మనం కూడా మనకు వచ్చినటువంటి బహిరంగ సభ ఈ యొక్క రోడ్ షోని అదే పట్టుదలతో మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలిగినట్లయితే కేంద్రం నుంచి మరింత సహకారాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ రమేష్ బాబు గారు అటు బాబ్జీ గారి నాయకత్వంలో ఈ యొక్క మీటింగ్కి వారు చెప్పిన దానికన్నా ఇంకా మిన్నగా అంటే ఎక్కువగా తీసుకొచ్చి నాయకుల యొక్క గొప్పతనాన్ని మన అధినాయకుల దగ్గర సాటి చెప్పాలని నేను మీ అందరినీ పెద్దాపురం పట్టణంలో ప్రారంభం నుండి అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లక్కీ షాప్ మాల్ యాజమాన్యం శ్రీనివాస్, కార్తిక్, గోమాడ సూరిబాబు, గోమాడ వీరబాబు, గోమాడ అర్జున్ తదితరులు వారికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 8వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుండి 15,000 మంది ఆ సభకు హాజరు కావడానికి 275 బస్సులు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బి సుధాకర్ రావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ముచ్చటగా 3సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం వస్తున్నందున అఖండ స్వాగతం పలికేందుకు సిద్ధం ఉత్తరాంధ్ర అధికారులు, యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సిద్ధం అవుతున్నారని అన్నారు. విశాఖ పర్యటన సందర్భంగా మరి జిల్లా నుంచి గౌరవప్రదమైనటువంటి పార్టిసిపేషన్ అన్నది విశాఖ జిల్లాకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అందరు జిల్లా స్థాయి అధికారులకి ఎవరెవరు ఏం చేయాలని అన్నది బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి మన జిల్లా నుంచి దాదాపు 15,000 మందిని గౌరవ ప్రధానమంత్రి గారి సభకి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మరి 363 బస్సులు వ్యాన్లో కలిపి 363 వాహనాలని ఏర్పాటు చేయడం, అందరూ గౌరవ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి అందరూ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరి ద్వారా ఆ మొబిలైజేషన్ ప్లాన్ చేసి రేపు ఉదయం 6 గంటలకే బస్సులన్నీ కూడాను ఆయా గ్రామాలకు ఏ గ్రామాల నుంచి అయితే ఎంతమందిని అయితే పార్టిసిపెంట్స్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుందో అక్కడికి 6 గంటల బస్సులు పొజిషన్ అవుతాయి. బేసింగ్ ఆన్ ది డిస్టెన్స్ ఆఫ్ దీస్ మండల్స్ అండ్ విలేజెస్ ఉదయం 8 గంటల నుంచే ఈ బస్సులో ప్రారంభం మొదలవుతుంది. అసలు చివరిలో ఉన్నటువంటి పలాస దగ్గర నుంచి అయితే ఉదయం 8 గంటలకి ప్రారంభం అయితే అలా దగ్గర పడిన కొద్దీ మనకి రణస్థలం వరకు వచ్చేసరికి 9:30కి అక్కడ బయలుదేరితే సరిపోతుంది. 1 గంటకి ఈ బస్సులన్నీ కూడాను విశాఖపట్నం చేరుకునేదానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి మరి సౌకర్యవంతంగా ఉండడం కోసం మంచినీళ్ళు, స్నాక్స్, అలాగే మార్గ మధ్యంలో లంచ్, అలాగే అక్కడ విశాఖపట్నంలో సాయంత్రం అక్కడ బస్సులు పార్కింగ్ ఏర్పాట్లు వాటికి సంబంధించి కూడా జిల్లా నుంచి ఒక 100 మంది స్టాఫ్ని కలెక్టర్ గారు అక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది. వారు అక్కడ మన పార్టిసిపెంట్స్ని అక్కడ రిసీవ్ చేసుకుని ఆ సభకు హాజరుపరిచి వారికి భోజన సౌకర్యాలన్నీ చేసి అవి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జిల్లాకి క్షేమంగా తిరిగి పంపించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి సహాయంతో జిల్లా అధికారులందరూ కూడా తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి సభ విశాఖపట్నంలో జయప్రదం అయ్యేదానికి అన్ని రకమైన చర్యలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. మేమందరం కూడా వారి ఆదేశాల ప్రకారం ఆ పనుల్ని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడోత్సవాలకు మామిడి కుదురు జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ నందు 100 మంది పిల్లలకు పైగా 12 పాఠశాలల నుండి పాల్గొనడం జరిగింది. శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ
పదావిష్కరణ చేసి క్రీడలను ప్రోత్సహించారు. పిల్లలను ఉద్దేశించి చదువుతో పాటు ఆటలు ఆరోగ్యానికి, ఉద్యోగ అవకాశాలను దోహదపడతాయని, మండల స్థాయి నుండి ఎదిగి దేశానికి మంచి పేరు తేవాలని, ఒలింపిక్ వంటి వాటిల్లో పాల్గొనే స్థాయికి రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో నామన రాంబాబు, ఎంపీటీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ లక్ష్మణరావు, జనసేన మండలి జేఎస్ఆర్ ఎంపీటీసీ వనజకుమారి, ఎంఆర్ఓ స్కూల్ కమిటీ చైర్మన్ వేగి శ్రీనివాస్, తాత కాపు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాళ్ళంక నుంచి అప్పన వీరబాబు అనే నేను పాసులపూడి సొసైటీ అధ్యక్షునిగా నియమించున్న గిడ్డి సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పాసులపూడి లంక సర్పంచ్ గారు తెలగారెడ్డి సూర్యప్రకాశ్ గారికి, అలాగే తెలగారెడ్డి యేసు గారికి, అలాగే బాడిలంక యువకులకి, ఉత్సాహవంతులకి, పిల్ల సుబ్బారావు గారికి, అడవాల తాతకాపు గారికి, బోనం బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతని నాకు సొసైటీ అభివృద్ధికి తోడ్పడతానని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గారు నూతనంగా 3-man కమిటీ సొసైటీని 3-man కమిటీగా నియమించమని జీవో జారీ చేయడం జరిగింది. దాని తదనుగుణంగా మామిడికుదురు మండలం పాసిలపూడిలంక ప్రాథమిక సహకార సంఘానికి అధ్యక్షునిగా బాడిలంక గ్రామానికి చెందినటువంటి అప్పన వీరబాబుని శ్రీ పి గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సొసైటీ పాసిలపూడిలంక బాడిలంక గ్రామాలకి చెందినటువంటి సొసైటీ ఈ నియామకంలో, ఈ అధ్యక్ష నియామకంలో పాసిలపూడిలంక సర్పంచ్ అయినటువంటి తెలగారెడ్డి సూర్యప్రకాశరావు గారు, అలాగే తెలగారెడ్డి యేసు గారు, అలాగే పాసిలపూడిలంక గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా సహకరించి, అలాగే బాడిలంక గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ, అలాగే మన వెల్ల సుబ్బారావు గారు, మా గ్రామానికి చెందినటువంటి బాణం బాబు గారు అందరూ కూడా ఈ వీరబాబు నియమానికి ఎంతో సహకరించడం జరిగింది. ఎందుకంటే ఇది 3-man కమిటీ అని ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సొసైటీ. మా జనసేన పార్టీకి చెందినటువంటి మా వీరబాబుకి ఈ పదవి ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు మరొక్కసారి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి పాసిలపూడిలంక, లూటుగురు గ్రామాల, బాళ్ళంక గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వయసు తక్కువైన కాకినాడ జిల్లా పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆయన స్వగృహంలో జరిగిన వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆయన తనయుడు నిమ్మకాయల రంగనాగ్, కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామితో పాటు విశేషంగా తరలివచ్చిన కూటమి నేతలు, అభిమానుల మధ్య నిమ్మకాయల చినరాజప్ప, తుమ్మల రామస్వామి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామ పెద్దాపురం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఏలిశెట్టి నాని పుట్టినరోజు సందర్భంగా నాని యూత్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శిబిరాన్ని ప్రారంభించగా కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే తనయుడు రంగనాగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ శిబిరంలో పెద్దాపురం ఎస్వి నర్మింగ్ హోమ్ డాక్టర్ పివి జగదీష్ వారి సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కిరణ్ ఉచిత కంటి వైద్య శిబిరం మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నాని పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
మన కాపు ఎంత ఓకే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలో సాధించినవి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరిన దాడి రత్నాకర్. ఇదిరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.